డియర్ ఫ్రెండ్స్, లైఫ్ ఉన్న చోటే డెత్ ఉంటుంది. ఎస్, ఇడ్లీ ఉన్న చోటే సాంబార్ ఉంటుంది. ఇది మనం తప్పించుకోలేని విషయం. జనన మరణాలు తప్పించుకోలేని విషయం. జాతస్య హి ధ్రువో మృత్యు. సో మనం అనివార్యమైనటువంటి విషయం గురించి చర్చించకూడదు. లైక్ ఒళ్ళమ్ముకునే జ్యోతి, వ్యభిచారం చేసే జ్యోతి, ఒళ్ళమ్ముకునే లంజ, ఆమె ఒక వేశ్య. లైక్ సీతా పుష్ప, ఒళ్ళమ్ముకునే కవిత బాత్. భవానీ, సంజన, విజయ్, వ్యభిచారం చేసే కరుణ, పతిత, చందన, ఇలాంటి ప్రాస్టిట్యూట్స్, ధర్మజాలాగా కుక్కలు చింపిన విస్తరలు, మట్టి కొట్టుకుపోయిన ముండల వాళ్ళు, కేజీహెచ్ నర్స్, సంగీత, శ్రీదేవి లాగా అందరిది దొబ్బి తింటూ ఎస్ పాపం అంటారు. ఒళ్ళ ముక్కునే తుంపుడు పద్మలాగా. ఎస్, ఎందుకు వాళ్ళు పాపం చేస్తారు? పాపిలు, పాపాత్ములు, పాపిలు పాపం చేసి శ్రీ మహాలక్ష్మిని చూసి పాపం అంటారు. లక్షలు, కోట్లు, మిలియన్స్ దొబ్బి తిని. ఎస్, సో అనివార్యమగు ఈ విషయం. అంటే వాళ్ళు పుట్టిందే వ్యభిచారం, దొంగతనం, ముష్టెత్తడం చేయడానికి. అసలు వ్యభిచారం చేసే ఆ గ్యాంగ్, ఆ జాతి, కేజీహెచ్ నర్స్, రవి గడుంపుడు గత్తె, ప్లస్ అందరికీ కామన్ అనమాట. ఎస్, గుంటూరులో మగోళ్ళందరికీ అది ఉంపుడు గత్తె. భారతదేశంలో ప్రతి మగోడికి అది పెళ్ళాం వరుస అందరికీ. ఎస్, ఆమె ఒక వ్యభిచారిణి రండ. కేజీహెచ్ నర్స్, జస్ట్ లైక్ ప్రియాంక, చిన్ను. చదువులు వస్తాయి వాళ్ళకి, చదువులు వస్తాయి, ఎంబీబీఎస్ చదువుతారు, ర్యాంకులు కూడా వస్తాయి. కుక్కలు నింపిన విస్తరలే. వాళ్ళని మనం లంజా మజాకా అనకూడదు. ఎస్, ఒక జిలేబీకి 1000 మందితో పడుకునే ముండలాడు. ఎస్, డోంట్ సే ఎనీథింగ్. ఆ బిచ్చకోళ్ళని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎస్, దట్ టు ఎస్, వాళ్ళ నాటకాల గురించి. సరే, ఇవన్నీ పక్కన పెడితే అనివార్యమగు ఈ విషయాల గురించి మనం టైం వేస్ట్ చేయకూడదు. వాళ్ళు పుట్టారే వెంకటకోటమ్మ, జానకమ్మకి పుట్టిన కరెంట్ ఉన్న పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు నాశనమై గూడిదై కాలి మసపుడిదై పేరు చచ్చినారు. పుట్టారే వ్యభిచారం, దొంగతనం, ముష్టెత్తనం చేయడానికి. సరే, ఏమిటంటే పెద్ద పాయింట్ ఈరోజు. పైసా వసూల్ అని ఒక సినిమా ఉంది. రికవరీస్ ఎలా అయినా రికవరీస్ చేస్తాం.